అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకులపై కేసులు పెట్టింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చాలామంది వైసీపీ నేతలపై కేసులు పెడుతుంది. అయితే తాజాగా ఏం జరిగిందంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు మాజీ మంత్రి విడుదల రజనీ గారు పల్నాడు జిల్లాలో ఒక బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళారు. అక్కడి నుంచి తిరిగి వస్తున్న సమయంలో విడుదల రజనీ గారి అనుచరుడు శ్రీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి పోలీసులు ప్రయత్నం చేశారు. అయితే ఆ సమయంలో మాజీ మంత్రి విడుదల రజనీ గారు సిఐ గారు ఎందుకు మా అనుచరుడిని అరెస్ట్ చేస్తున్నారు, కొంచెము వివరాలు చెప్పండి అంటూ సిఐ గారిని అడిగింది. ఆమె అలా ప్రశ్నించగానే సిఐ గారు ఆమెపై దురుసుగా ప్రవర్తించి శ్రీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేయనీయకపోతే మీపై కూడా కేసులు పెడతామంటూ కార్ డోర్ను లాగేసి బలవంతంగా శ్రీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. ఇప్పుడు ఆ జరిగిన సంఘటనను సోషల్ మీడియా ద్వారా కావచ్చు, లేదా ఇతర మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు.